2019 సాధారణ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు ఇస్తే 5 ఏళ్ల పాటు తాడేపల్లి ప్యాలెస్ లో పడుకున్నాడని, గత ఎన్నికల్లో 11 సీట్లు ఇస్తే నెలకు ఒకసారి ప్రజల మధ్యకి వస్తున్నాడని, వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటు కూడా ఇవ్వకపోతే ప్రజల మధ్య ఉంటాడని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఎద్దేవా చేశారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గం పరిధిలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పుల్లల చెరువు మండలం ఐటీ వరంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పించారు. అనంతరం 33/11 kV సబ్స్టేషన్ కు మంత్రి భూమి పూజ చేశారు. ఐటీ వరంలో ఇంటింటికి ప్రచారం చేసి ఉత్తర కాలంలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల వివరాలున్న కరపత్రాలను ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాల అమలు తీరును ప్రజలను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వ హామీల గురించి ప్రజలకు వివరించారు. అనంతరం ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలను అందుకుంటున్న లబ్ధిదారులతో మంత్రి గొట్టిపాటి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అర్హులందరికీ సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు అన్నీ అందుతాయని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని తెలిపారు. పెన్షన్లను పెంచడంతో పాటు దీపం పథకం కింద మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చామని, ఇంట్లో ఉన్న విద్యార్థులందరికీ తల్లికి వందనం కింద 13,000 తల్లుల ఖాతాలో జమ చేస్తున్నామని తెలిపారు. 67,30,000 మందికి తల్లికి వందనం పథకంలో భాగంగా ఒకే రోజు 10,000 కోట్లు జమ చేయడం దేశంలోనే ఒక రికార్డు అన్నారు. ఆగస్టు నుంచి మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు మంత్రి గొట్టిపాటి వెల్లడించారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా విద్యుత్ లేని తండావాసులకు, ఎస్టీ కాలనీలకు కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత కరెంటు అందించామని మంత్రి తెలిపారు. అదేవిధంగా టైగర్ రిజర్వ్ ప్రాంతాల్లో కూడా సోలార్ బ్యాటరీ స్టోరేజ్ ద్వారా విద్యుత్ను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12 ఎమ్మెల్యే సీట్లలో తర్వాత ఎన్నికల్లో కూడా కూటమి అభ్యర్థులు విజయం సాధించాలని మంత్రి గొట్టిపాటి పిలుపునిచ్చారు. తాము అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామని, వైసీపీ నేతలు అరాచకమే ధ్యేయంగా పనిచేస్తున్నారని తెలిపారు. 175 సీట్లు గెలుస్తామని జగన్ చెప్పిన మోసపు మాటలు నమ్మి ఎంతోమంది పందాలు కట్టి ప్రాణాలు కోల్పోయారన్నారు. అటువంటి వారికి విగ్రహాలు పెడుతూ కారు కింద మనుషుల్ని తొక్కించుకుంటూ వెళ్లడమే జగన్ చేసే అభివృద్ధి అని గొట్టిపాటి మండిపడ్డారు. ఇటువంటి అరాచక శక్తిని ప్రోత్సహించాలో వద్దో ప్రజలే తేల్చుకోవాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటే ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు. సంవత్సర కాలంలో జరిగిన అభివృద్ధిని ప్రజలు కూడా గమనించాలని కోరారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గం పరిధిలో ఇప్పటికే ఒక సబ్స్టేషన్ శంకుస్థాపన చేశామని, వచ్చే 5 నెలల్లో దీన్ని అందుబాటులోకి తెస్తామన్నారు. అదేవిధంగా రైతులకు వ్యవసాయంలో విద్యుత్ ఇబ్బందులు లేకుండా మరో 2 సబ్స్టేషన్లను కూడా ఏర్పాటు చేస్తామని మంత్రి గొట్టిపాటి హామీ ఇచ్చారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గాన్ని నా సొంత నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తానని, అన్ని విధాల పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు. కార్యక్రమంలో కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి, ఎర్రగొండపాలెం ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు, దర్శి ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మితో పాటు పలువురు కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.